నేతన్నల కోసం కార్మికుడే యజమాని పథకం అట. కార్మికుడే యజమాని పథకం 386 కోట్లతో త్వరలో అమలు చేయబోతున్నారట. ఇప్పుడు నేతన్న అని చెప్పి పవర్ లూమ్స్ పెట్టిరు. ఈ పేపర్ వాళ్ళకు కూడా అసలు నేత బట్టేంది పవర్ లూమ్ బట్టేంది అన్నది కూడా వీళ్ళకి తెలియకుండా అయిపోయింది. నేతన్నలు అంటే ఎవరు? మొగ్గం నేసేవాళ్ళు నేతన్నలు అవుతారు, చేనేతలు నేతన్నలు అవుతారు. వీళ్ళు కూడా నేతన్నలే కాదని ఎవరు అనట్లేదు. కానీ పవర్ లూమ్స్కి చేనేతకి నేతన్నకి చాలా తేడా ఉన్నది. పవర్ లూమ్ మీద నేసే బట్టని తీసుకొచ్చి ఇది హ్యాండ్లూమ్ క్లాత్ అని కూడా అమ్మేస్తున్నారు, మనం చూస్తున్నాం, కొంటున్నారు కూడా. నేత కార్మికులు స్వయం సమృద్ధిని సాధిస్తూ యజమానులు వర్క్ టు ఓనర్గా మారేందుకు 386 కోట్లతో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదట. తొలి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1104 మందికి దీని ద్వారా లబ్ధి కలగబోతున్నది. ఫిబ్రవరి నెలాఖరు లేదా ఉగాది నాడు దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. నేత కార్మికుల్లో అధిక శాతం ఆసాముల వద్దే పనిచేస్తున్నది. పనికి తగిన వేతనం రావట్లే. వారికి మరమగ్గాలు అందించి స్వయంగా వస్త్రాలు తయారు చేసి విక్రయించే అవకాశం కల్పించడం, కార్మికులే యజమానులుగా మారడం అనేది పథకం ఉద్దేశం. సో ఇదంతా కూడా వీళ్ళ స్కీము పవర్ లూమ్కి సంబంధించింది. మరి మొగ్గం నేసే వాళ్ళ పరిస్థితి ఏంది? సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామంలో 83 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకున్నది. టీజీఐఏసీ ద్వారా 42 వీవింగ్ షెడ్లు, 4 వార్పింగ్ షెడ్ల నిర్మాణం జరిగింది. వీటిలో 1104 మంది కార్మికులకు స్థలాలు ఇచ్చి 4410 మరమగ్గాలు ఏర్పాటు చేయిస్తారట. 50% సబ్సిడీ, 40% రుణం. ఒక్కో లబ్ధిదారుకు 16,52,000 మేర సహాయం అందుతుంది ఒక్కొక్కరికి. ఇందులో 8,26,000 అంటే 50% ప్రభుత్వ సబ్సిడీ అయితే 1,65,220 రూపాయలు అంటే 10% లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. వీళ్ళు కట్టాలి. ఈఎంఐల ద్వారా ఆ 1,65,220 పనిచేసుకుంటూ వచ్చే ఆదాయంతో కట్టాలి. ఇక మిగతా 40% బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తారు. త్వరలో బ్యాంకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించి ఈ రుణ సహాయానికి ఆమోదం తీసుకున్న తర్వాత పథకం అమలవుతుందట. అంటే 40% కూడా వీళ్ళే కట్టాలి. 50% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఫస్ట్ 10% ఏమో వాటా కింద కట్టాల్సి వస్తుంది, 1,65,220. మిగతా 40% లోన్ ఇప్పిస్తారా, లోన్కి ఈఎంఐ కట్టుకోవాలి. ఈ 1,65,220 కట్టాలా, ఈ 40% లోను ఈఎంఐల రూపంలో కట్టాలా బ్యాంకుకి. లబ్ధిదారులు ఎవరు? తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి 5 ఏళ్ల అనుభవంతో పాటు 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారిని ఎంపిక చేయాలి అని చేనేత జౌళి శాఖ భావిస్తోంది. వారి కుటుంబీకుల పేర్లపైన ఎలాంటి మరమగ్గాలు ఉండొద్దు. త్వరలోనే అధికారులు దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారిని ఎంపిక చేయబోతున్నారు. అంటే ఎవరైతే కూలీలుగా పనిచేస్తున్నారో ఇప్పుడు చాలామంది 3-4 మరమగ్గాలు ఉన్న దగ్గర కూలీ పనికి వెళ్తుంటారు. సో వాళ్ళకి ఈ స్కీము అమలవుతుందట. మరి వాళ్ళు ఈ 1,65,220 ఏ నుంచి తెచ్చి కట్టాలా? వాళ్ళ దగ్గర ఉన్నాయా? మరి ఏడప్పు చేసి కట్టాలా? మళ్ళీ దీనికి నేతన్న అని పేరు పెట్టారు.